చివరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారతీయ జనతా పార్టీ కూడా నిరంతరమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టినా, లాఠీలు జులిపించినా, మరి బూట్లతో ఉద్యమకారులను తొక్కినా ఆ తెలంగాణ విద్యార్థుల గుండె చప్పుడు పార్లమెంటులో వినిపించిన ఘనత భారతీయ జనతా పార్టీది, సుష్మా స్వరాజ్ గారిదని సందర్భంగా మనం చేస్తున్నాం. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులోనే కాదు, తెలంగాణ అన్ని జిల్లాలలో పర్యటించి, ఓ తెలంగాణ ప్రజలారా, ఓ తెలంగాణ విద్యార్థి యువకులారా, మీరు పోరాటం చేయండి, మీకు అండగా నేను ఉన్నానని చెప్పి ఆ రోజు ఒక తల్లిగా, ఒక అమ్మగా, మరి ఒక మాతృమూర్తిగా ఆ రోజు తెలంగాణ సమాజానికి మరి సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడి 160 మంది ఎంపీలు తెలంగాణకు అనుకూలంగా ఓటు వేసి తెలంగాణ సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో అధికారం నిలగబెట్టినటువంటి కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ యువతకు వెన్నుపోటు పొడిచింది. తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. తెలంగాణ యువతను మోసం చేసింది. తెలంగాణ యువతకు అన్యాయం చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలే, ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలే. ఆ రోజు తెలంగాణ యువతను అనేక రకాలుగా వేధించి అవమానాలకు గురి చేయడం జరిగింది. ఇదే ధర్నా చౌక్లో తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి మరి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది. కానీ కేసీఆర్ అధికారంలో రాగానే ఈ ధర్నా చౌక్లో ఉద్యమాలు చేయొద్దని చెప్పి నిషేధం పెట్టినటువంటి గనుడు కేసీఆర్. చివరకు న్యాయస్థానానికి వెళ్ళి ఈరోజు మనం చేస్తున్నామే ధర్నా, ఆ రోజు న్యాయస్థానానికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి ఆదేశాలతో ఈరోజు ఆందోళన చేస్తున్నాము. తెలంగాణ మరి రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆందోళన చేశాం మనం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఇప్పుడు కూడా ఆయన రోజు అనేక రకాల మాట్లాడాడు. వాళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడారు, వాళ్ళ నాయకురాలైనటువంటి సోనియా గాంధీగా మాట్లాడారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, ఊరూరా మాట్లాడారు. యూత్ డిక్లరేషన్ పేరుతో ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. మా పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్న విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ రకంగా ఈరోజు వచ్చిన ఈ యొక్క 8 నెలల్లోనే తెలంగాణ యువతకు అనేక రకాలుగా మోసం చేసినటువంటి, అన్యాయం చేసినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని మనం చేస్తూ ఉన్నాం. మాట్లాడమే కాదు, అవమానం చేసే విధంగా ఏ విద్యార్థులైతే, యువకులైతే తెలంగాణ కోసం బలిదానం చేసి ఆనాటి ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి ఇష్టారాజ్యంగా అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడము చాలా విచారకరమని ఈ సందర్భంగా మనం వస్తున్నాను. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తెలంగాణ యువత ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే అది త్యాగాలకు కేంద్రము, ఉద్యమాలకు అడ్డా. మరి అటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివేటువంటి విద్యార్థులను రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అవమానం చేస్తూ మాట్లాడారు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏకకాలంలో అని చెప్పారు. నేను ఇంకా నా దగ్గర పేపర్ పెట్టుకున్నా, మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంటు యూత్ డిక్లరేషన్ పేరు మీద, మరి 6 గ్యారంటీల పేరు మీద
100 రోజుల్లో చేయాల్సినటువంటి అంశాలు ఒక్కసారి ముఖ్యమంత్రి చదవాల్సినటువంటి అవసరం ఉంది, జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. నిన్న మొన్న ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కూడా రైతులను, తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టేట విధంగా ఉంది. రైతుల రుణమాఫీ కూడా ఈరోజు ఇస్తానన్నటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయలేదు. అరకొర మాఫీ చేసి కొంతమందికే వేసి మిగతా వాళ్ళందరినీ మోసం చేసి వెన్నుపోటు పొడిచి ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఊరూరా పోస్టర్లను పంపించి, కటౌట్లను పంపించి, పాలను పంపించి, మనుషులను పంపించి ఊరూరా పాలాభిషేకం చేసుకుంటున్నాడు. ఆ పాలు కూడా ఇక్కడి నుంచే పంపిస్తున్నాయి. ఆ పరిస్థితి ఉన్నది. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు? ఈరోజు తెలంగాణ విద్యార్థి యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. తెలంగాణ యువత ఈ సందర్భంగా మనవేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించారు, డేట్లతో సహా, నెలతో సహా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక్క అంశాన్ని కూడా ఏ రోజు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామో డేట్లతో సహా, నెలతో సహా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ ఇచ్చిన హామీల గురించి మర్చిపోతూ ఉన్నాడు. ఎందుకంటే మనకు అనుభవం ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా మభ్యపెట్టింది, మోసం చేసింది తెలంగాణ యువతను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చాడు హామీ, అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చాడు, దాని గురించి ఇంతవరకు మాట ఎత్తడం లేదు. కాలేజీలో చదువుకునేటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పాడు. దాని గురించి ఇంతవరకు మాట్లాడడం లేదు. అంతేకాదు తెలంగాణలో ఉన్నటువంటి మరి 10 లక్షల మంది నిరుద్యోగ యువకులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఈరోజు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు మన యొక్క కాసం గారు మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వము, ఇది ప్రజల పాలన, ఇది సోనియమ్మ పాలన, మీరు ప్రగతి భవన్ రావచ్చు, సెక్రటరియట్ రావచ్చు, ద్వారాలు ఉండే అని చెప్పారు. పాపం చాలామంది నిరుద్యోగ యువకులు ప్రజాభవన్కి వెళ్ళారు. రోజో దరఖాస్తు తీసుకొని అక్కడ రేవంత్ రెడ్డి వస్తాడేమో అని చెప్పి దరఖాస్తులు పట్టుకొని ఎదురు చూశారు. ఉద్యోగాల కోసం ఎదురు చూశారు దరఖాస్తులు పట్టుకొని. సోనియమ్మ పాలనలో, ప్రజల పాలనలో, కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు తీసుకోవడానికి వస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్కు రాలేదు, దరఖాస్తులు తీసుకోలేదు. ఈరోజు సెక్రటరియట్కి అంటున్నారు, సెక్రటరియట్లో కూడా తాళాలు ఉండవు, తలుపులు ఉండవు, పోలీసులు ఉండవు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా తమ ఫిర్యాదులు, తమ సమస్యలు సెక్రటరియట్లో మంత్రులకు చెప్పుకోవచ్చు అన్నారు. కానీ ఈరోజు కాసం గారు ఒక విషయం మర్చిపోయారు. నిరుద్యోగ యువకులను రానివ్వడం లేదు, వాస్తవమే. కానీ పైరవికారులు మాత్రం ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పైరవికారులు సెక్రటరియట్కు రావడానికి పోవడానికి నో ఆస్కర్, నో టెల్లర్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఏ మంత్రి అయినా కలవచ్చు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి ప్రభుత్వము దేశంలో ఏది లేదు. అది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. అది కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఈ 2 ప్రభుత్వాలే అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికలకు ముందు
కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే రిజర్వేషన్. ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈరోజు 75 సంవత్సరాలు కావస్తుంది. తప్పకుండా రాజ్యాంగాన్ని మరింత పటిష్టపరచమే తప్ప కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అబద్ధాలు ఆడడము, మోసం చేయడము కాంగ్రెస్ పార్టీ వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈరోజు చూస్తూ ఉన్నాం. విద్యార్థులందరికీ విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పారు. 5 లక్షల రూపాయలైనటువంటి విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.